పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మన కష్టములన్నింటిలో ఆయన మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న మనము ఆదుకొనగలము. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకాను వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం వచనములు 42 నుండి 51 వరకు. కనుక మీరు జాగరూకులైయుండుడు, ఏలయనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారందరికీ వేళకు భోజనము పెట్టుటకు నియమింపబడినవాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటిపై యజమాన్యమును నొసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలెడును. అతడు ఊహించని దినములలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జతకట్టును. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించదము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభువా, మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా, రహస్య రాకడకు సిద్ధపడి ఉండండి అని మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభువా. మీ రాకడ వచ్చిన సమయానికి ఎవరైతే సిద్ధపడి మంచి కార్యములు చేసి మీ యందు నిలచెదరో వారిని మీరు బహుగా బహూకరించెదరు అని చెప్పి ఈరోజు సువిశేషంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఎవరైతే నమ్మకంగా లేరో, ఎవరైతే మీ కొరకు నిరీక్షించట్లేదో వాళ్ళకి నిత్య శిక్ష అని కూడా చెప్తూ ఉన్నారు ప్రభువా. ఈ సమాజంలో ఎంతోమంది రాకడ గుర్తులు కనబడుతూ ఉన్నవని, రాకడ చాలా దగ్గరగా ఉందని చెప్తూ ఉన్నారు ప్రభువా. మేము మీ రాకడకు సంసిద్ధులుగా ఉండేలా మమ్మల్ని దీవించండి అయ్యా. మాలో ఉన్న మాలిన్యాన్ని తొలగించండి అయ్యా. మీ పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభువా. మా హృదయాలలో మీ ప్రేమను, మీ దయను, మీ సాత్వికతను, మీ యందు విశ్వాసాన్ని నింపండి ప్రభువా. మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మది మాకు అనుగ్రహించండి అయ్యా. మీ కొరకు ఎల్లప్పుడూ నిరీక్షించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి అయ్యా.
మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.